అందరికీ నమస్తే అండి. ఒక్కొక్కసారి జగన్మోహన్ రెడ్డి మాటలు వింటా ఉంటే, జగన్మోహన్ రెడ్డి నిజంగా బుర్ర పని చేస్తుందా? బుర్ర పని చేయట్లేదా? అన్న అనుమానాలు కలుగుతాయండి. వాళ్ళ నాయకులు గాని, వాళ్ళ నాయకులకు సంబంధించిన పిల్లలు గాని, ఎవరైనా ఏదైనా ఒక సంఘటన జరిగితే దాన్ని గుడ్డిగా వెనకేసుకొస్తాడు. ప్రమాదవశాత్తు ఏదైనా ఒక ప్రమాదం జరిగితే దాన్ని ప్రభుత్వానికి అంటగట్టేసే ప్రయత్నం చేస్తాడు. విశాఖపట్నం బోటు ప్రమాదం మనందరికీ తెలిసింది. ఒక 6గురు చనిపోయారు. బాధాకరమైన సంఘటన. దాన్ని ఎవరు కూడా ఇచ్చేయలేం మనం. అది మన చేతుల్లో లేనిదది. పరామర్శకెళ్ళి సిద్దిల అప్పలరాజు కొడుకు ఏదైతే సంఘటన జరిగిందో ఒక గొర్రెల కాపరి బైక్‌తో గుద్దేసి చంపేసాడు. దానికి సంబంధించి మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి వినిపిస్తానండి. కొడుకు 18 ఏళ్ల పిల్లోడు. కొడుకు 18 ఏళ్ల పిల్లోడు. సిద్దిల అప్పలరాజు డాక్టర్, పలాస ఎమ్మెల్యే, మంత్రి, ఫిషింగ్ మంత్రి మన ప్రభుత్వంలో. సిద్దిల అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు. బైకు తోలుతా ఉండి కర్మవశాత్తు బైకు తోలుతా ఉండి ఎవరిలో గుద్ది బైకు తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి. చేసింది నేను కరెక్ట్ అని నేను చెప్పను. బట్ ఆ పిల్లోడు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉంటే ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది? ఒక్కొక్కసారి జరుగుతాయి. జరిగినప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు? ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? ఆ సిద్దిల అప్పలరాజు కొడుకును మర్డర్ కేసులో హోమిసైడ్ సెక్షన్ పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది. నీకు అసలు సిగ్గు శరం అంటే ఏమన్నా ఉందా? అడ్డగోలు సమర్థన కాకపోతే ఇప్పుడు నువ్వు ఈ బోటు ప్రమాదంలో చనిపోయిన కుటుంబాన్ని పరామర్శకు వెళ్ళావు కదా, అక్కడికి వెళ్ళి వాళ్ళని వెనకాతలు నించోబెట్టుకొని నువ్వు ప్రభుత్వం మీద చేసిన విమర్శలు ఏంటి? ఏమని విమర్శించావు? సకాలంలో స్పందించి ఉంటే ఆ 6గురు బ్రతికేవాళ్ళు కదా, నువ్వు చెప్పిన మాటలు ఇవి. మరి అలాగే సిద్దిల అప్పలరాజు కొడుకు ఒక వ్యక్తిని గుద్ది పారిపోయాడు. అదే సకాలంలో స్పందించి అతన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్ళి ఉంటే బ్రతికేవాడు కదా. అంటే మీకు ఒక న్యాయమా? వీళ్ళకి ఒక న్యాయమా? మనకు సిగ్గుండాలి. ఈ బోటు ప్రమాదం అనేది సముద్రంలో జరిగింది. దానికి ఎవరో ఏమీ చేయలేరు. ప్రమాదవశాత్తు జరిగింది. దానికి మనం ఏమీ చేయలేం. మన చేతుల్లో లేని అంశం అది. ఆ చిన్న అనే వ్యక్తి ఆయన అదృష్టం బాగుంది. ఆయన బ్రతికి బట్టగట్టాడు. సరే 6గురు చనిపోవడం అనేది బాధాకరమైన అంశం. ప్రభుత్వం ఆల్రెడీ 10 లక్షల రూపాయలు పరిహారం కూడా చెల్లించారు. ప్రకటించారు, ఇచ్చారు కూడా. ఇవాళ నువ్వు వెళ్ళి అక్కడికెళ్ళి ఏమని మాట్లాడతావండి? నీ హయాంలో నీ హయాంలో వద్దు. నువ్వు రీసెంట్‌గా మన ఇక్కడ పల్నాడు ప్రాంతంలోకి వెళ్ళావు కదా పర్యటన. ఆ పర్యటనలో సింగయ్య అని చెప్పేసి వైఎస్ఆర్‌సీపీ పార్టీ కార్యకర్తని నీ కారు కింద ఏసి తొక్కేసి చంపేశారు. దాన్నేమన్నా మేము రాజకీయం చేసామా? లేదు. చట్ట ప్రకారం పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో ఆ విధమైన చర్యలు తీసుకుంటారు. కేసు నడుస్తుంది. ఏమవుద్దో చూద్దాం అది. అలా అని చెప్పేసి అందరిని వదిలేయాలా? ఇప్పుడు సిద్దిల అప్పలరాజు కొడుకున్నాడు. ఏం చేశారు? గుద్దింది సిద్దిల అప్పలరాజు కొడుకు. దాన్ని కవర్ చేయడానికి ఏం చేశారు? వేరొక పిల్లోడిని తీసుకొచ్చి ఇదిగో గుద్దింది ఇతనే అని చెప్పేసని సిద్దిల అప్పలరాజు కొడుకుని తప్పించే ప్రయత్నం చేశారు. ఇవి లేఖి తెలివితేటలా కాదా? ఒక వ్యక్తిని గుద్దేసి, చంపేసి ఆ కేసు తన కొడుకు మీద రాకుండా ఉండడానికి వేరొక పిల్లోడిని తీసుకొచ్చి గుద్దింది నేనే అని చెప్పేసని ఆ పిల్లోడిని లొంగిపోమన్నారు పోలీస్ స్టేషన్‌లో. తర్వాత విచారణలో చాలా సీసీటీవీ ఫుటేజ్‌లో చాలా స్పష్టంగా కనిపించింది. గుద్దింది ఆ పిల్లోడు కాదు సిద్దిల అప్పలరాజు కొడుకే అని చెప్పేసని. మరి ఇక్కడ సిద్దిల అప్పలరాజుని తప్పు పట్టాలా వద్దా? తప్పా కాదా? ఒక ప్రజానాయకుడు, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, మరి అలాంటి వ్యక్తి మరి ఇలాంటి పనులు చేయడం తప్పా కాదా? పైగా ఇక్కడికొచ్చి ఏమని మాట్లాడుతున్నాడంటే 18 ఏళ్ల చిన్న పిల్లోడు. ప్రమాదాలు జరుగుతాయి. యాక్సిడెంట్లు అప్పుడప్పుడు జరిగితే పోతా ఉంటారు. మరి నువ్వు ఇవాళ దేనికెళ్ళావండి పరామర్శకి? ప్రమాదవశాత్తు ఒక 6గురు చనిపోతే ఇవాళ నువ్వు పరామర్శకెళ్ళి నువ్వు చేసే ప్రభుత్వం మీద విమర్శలు ఏంటండి? మనకి ఎక్కడైనా సరే ఎవరైనా చనిపోతే ఎవరైనా గాని బాధపడతారు. కానీ జగన్మోహన్ రెడ్డికి అలాంటివి ఏమి ఉండవు. అవన్నీ కూడా ఆ సంఘటనలన్నీ కూడా తనకి రాజకీయంగా ఎలా ఉపయోగించుకోవాలన్న ప్రయత్నాలు చేస్తా ఉంటాడు. రీసెంట్‌గా మనం చూడండి కావాలంటే జగన్మోహన్ రెడ్డి గత పర్యటన చూడండి మీకు అర్థమైపోద్ది. విశాఖపట్నంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో ఒక ప్రమాదం జరిగితే ఆ కుటుంబాలను పరామర్శించడానికి ఎళ్ళాడా? అక్కడ కూడా ₹1,00,00,000 ఇవ్వాలని చెప్పేసని ఏదో ఇష్టానుసారంగా మాట్లాడి వచ్చేసాడు. ఇది నేను అధికారంలోకి వస్తే ₹1,00,00,000 ఇస్తాను. మీరంతా నాకే ఓటేయండి. ఆ తర్వాత గాదే సాయికృష్ణ విజయవాడ. ఆ తర్వాత విజయవాడలోనే ఇంకొక వ్యక్తి అది ఇలాంటి చావు కేసే ఒకటి. ఎవరో చనిపోతే ఆయన దగ్గరికెళ్ళి ఏదో ప్రభుత్వాన్ని విమర్శలు చేసి మళ్ళీ నేను అధికారంలోకి వస్తే మీకు ఎంత ఇస్తానని చెప్పేసి అక్కడ కూడా అలాగే మాట్లాడాడు. మళ్ళీ ఇవాళ ఈ బోటు ప్రమాదంలో ఒక 6గురు చనిపోతే
మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమని మాట్లాడుతున్నాడండి, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ₹1,00,00,000 ఇచ్చేస్తాను. ఇవన్నీ నువ్వు రాజకీయంగా వాడుకోవాలని చెప్పేసిన ప్రయత్నాలు కాదా? మనం మాట్లాడడానికి కాస్త సిగ్గు శరం ఉండాలండి. ఏదైనా ఒక ప్రభుత్వం జరిగినప్పుడు ప్రభుత్వం స్పందించి ఏ మేరకు చేయాలో ఆ మేరకు చేసుకుంటూ వెళ్తారు. వదిలేరుగా, ఎవరో కూడా వదిలేరు. సముద్రంలో జరిగిన దానికి ఎవరు బాధ్యత వహించాలండి? ఎవరు ఎవరు బాధ్యత వహిస్తారు దానికి? నీ హయాంలో జరగలేదా? నీ హయాంలో నేను అప్పుడే మర్చిపోతున్నా, సొంత కోసం మాట్లాడుతున్నా ఇప్పటికొచ్చి. గోదావరిలో జరిగిన ప్రమాదం, కచ్చులూరు బోటు ప్రమాదం, 34 మంది జల సమాధి అయిపోయారు. కనీసం బాడీలు కూడా దొరకలా. మరి నువ్వు ఆ 34 మందికి మనిషికి ₹1,00,00,000 లెక్కన ఇచ్చేసావా? ప్రకటించేసావా? ఎందుకు ప్రకటించలా? నీ హయాంలో తక్కువ లెక్కెత్తే 240 మందో, 250 మందో మత్స్యకారులు చనిపోతే ఎంత ఇచ్చేసావు నువ్వు? ఎంత ప్రకటించేశారండి మీరంతాను? మనం అధికారంలో ఉంటే ఒకలాగా, అధికారంలో లేకపోతే ఒకలాగా. మాట్లాడితే ₹1,00,00,000 అనేది చాలా చిన్న అమౌంట్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డికి. మాట్లాడితే కోటి అంటాడు. ఏది మాట్లాడినా కోటే. కోటికి తక్కువ మాట్లాడలే ఎక్కడ కూడా. మరి ఇవ్వాల్సింది సింగయ్య కుటుంబానికి ₹1,00,00,000 ఇవ్వాల్సింది. ఎందుకు ఇవ్వలా? అలాగే ఇప్పుడు సిదిరి అప్పలరాజు చేతిలో చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి ₹1,00,00,000 మీ పార్టీ తరపు నుంచో లేదంటే సిదిరి అప్పలరాజు తరపు నుంచో ఒక ₹1,00,00,000 ఇవ్వాల్సింది. ఎందుకు ఇవ్వరండి? అంటే మీ ద్వారాగా ఎవరైనా చనిపోతే దానికి మీరు ₹1,00,00,000 ఇవ్వరట. ప్రమాదవశాత్తు చనిపోతే దానికి ప్రభుత్వం ₹1,00,00,000 ఇమ్మీడియట్‌గా ఇచ్చేయాలి. ఏం లాజిక్‌లు మాట్లాడుతున్నారండి. ముందు ఆ సింగయ్య కుటుంబానికి ఒక ₹1,00,00,000 ఇచ్చేయి. నీ కారే తొక్కేసింది కదా! అలాగే సిదిరి అప్పలరాజు కొడుకు చేతిలో ఎవరైతే చనిపోయారో, ఆయన బైక్‌తో ఎవరైతే గుద్దేసి ఎవరినైతే చంపేశారో ఆ కుటుంబానికి ఒక ₹1,00,00,000 ఇచ్చేయండి. నష్టపరిహారం ఇవ్వండి సార్. ₹1,00,00,000 ఇచ్చి మాట్లాడండి. రాజకీయం చేయడానికైనా సరే ఒక అర్థం పర్థం ఉండాలి. మరి అడ్డగోలుగా మాట్లాడకూడదండి. మరి దారుణంగా మాట్లాడకూడదు. మనకి ఎంతసేపు కూడా శవ రాజకీయాలు చేయడానికే సరిపోతుంది మన బతుకంతా కూడా. ఎక్కడెవరో ఏ ప్రమాదంలో ఎవరు చనిపోతారా అక్కడ వాలిపోవాలి గెద్దల్లాగా. నేను చూస్తూనే మాకు రాబందు గుర్తుకొస్తుందన్న. ఇక నీకంటే రాబందులనేవేమో. మన పోరాటాలు ఎంతసేపు కూడా ప్రమాదవశాతం ఎక్కడే ప్రమాదం జరిగినా అక్కడికి వెళ్ళి వాలిపోయి ప్రభుత్వం మీద విమర్శలు చేసేసి నేను వస్తే మీకు 1,00,00,000 ఇస్తా, 2,00,00,000 ఇస్తా, నాకు మీరంతా ఓట్లేయని చెప్పేసి ఎంతసేపు ఓట్లు దండుకునే ప్రయత్నమేనా? ఈ రాజకీయాలకి అద్దు అదుపు లేదేమో ఇంక నీ దగ్గర. కాస్తన్నా నీకు సిగ్గు శరం ఉంటే ఇకనైనా సరే ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యవు. ప్రమాదం జరిగింది, చనిపోయారు. దాన్ని మనం ఎవరిని కూడా బాధ్యులను చేయలేమన్నా. నువ్వు అక్కడికి వెళ్ళి మనం వచ్చిన ₹1,00,00,000 ఇస్తామంటే చిల్లర రాజకీయాలు అవుతాయి. నిజంగా చెప్తున్నాను, అవి చిల్లర రాజకీయాలే అంటారు. ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదు? నిన్న మొన్న ఈరోజు ఉదయం వరకు నువ్వు పర్యటనకి వెళ్ళక ముందు వరకు కూడా ఈ సిదిరి అప్పలరాజు కొడుకు వ్యవహారం అంతా కూడా సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో కావచ్చు ఆ రేంజ్‌లో వైరల్ అవుతా ఉంటే మీ పార్టీ నుంచి ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదండి? ఎందుకు ఖండించలేదండి? సిదిరి అప్పలరాజు కొడుకు తప్పు చేశాడు. ఇగో పార్టీ తరపు నుంచి మృతుడి కుటుంబానికి మేము ఇంత పరిహారం చెల్లిస్తున్నాం అని చెప్పేసి ఎందుకు అనలేకపోయారు మీరు? పైగా వెనకేసుకొస్తావా? సమర్థిస్తావా? అలా ఎలా చెప్తావండి? 18 ఏళ్ల కొడుకు బండి ఇచ్చాడండి, ఏదో జరుగుతూ ఉంటుందండి, అప్పుడప్పుడు ప్రమాదాలు జరగకుండా ఉంటాయా, చచ్చిపోకుండా ఉంటారని మాట్లాడతావా? అంటే 2 నాలుకలు ధోరణా? ఇది పక్క మీ నాయకుల చేతిలో ఎవరైనా చనిపోతేనేమో సమర్థించాలా? ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతేనేమో ప్రభుత్వానికి అంటగట్టేయాలా? సార్ మీరే తెలివైన వాళ్ళు అనుకుంటున్నారా? లేదంటే మిగతా వాళ్ళందరూ పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? మాకు అర్థం కావట్లా. జనాలంతా గొర్రెలు కాదు. ఇకనైనా సరే మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడితే బాగుంటది. అడ్డగోలుగా మాట్లాడడం, మనకు ఒక పేటీఎం బ్యాచ్ ఉంది కదా, మళ్ళీ అక్కడికెళ్ళి మళ్ళీ మావిగాన్ని అని చెప్పేసి అక్కడికెళ్ళి జై కొట్టించుకోవడం. నీ విధానంలో ఒక్కోసారి చూస్తుంటే మాకు పిచ్చెక్కిపోతా ఉంటది. నువ్వు ఎందుకెళ్ళు? బాధితులను పరామర్శించడానికి కదా ఎళ్ళు. అక్కడ మావిగాన్ని నినాదాలు ఎందుకండి? నాకు అర్థం కావట్లే. దానికి సమాధానం చెప్పు. గత 2 రోజులు బట్టి మీ నాయకులు మాట్లాడే మాటలకు సమాధానం చెప్పు. అమరావతి పని చేసే విషప్రచారానికి సమాధానం చెప్పండి. లేదంటే ప్రభుత్వాలు ఏదైనా పాలసీలు తీసుకుంటే దానికి సంబంధించి ఏదైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. ఎంతసేపు ప్రభుత్వాన్ని పాలసీల ప్రకారంగా ప్రశ్నించట్లా. ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగితే ఆ ప్రమాదాన్ని ప్రభుత్వానికి ముడెట్టేసి ప్రభుత్వాన్ని విమర్శలు చేసి ఆ బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి హామీలు ఇస్తున్నారు. మేము వస్తే ₹1,00,00,000 ఇస్తాము, ఈ వచ్చే ఎన్నికల్లో 2029 ఎన్నికల్లో మాకు ఓట్లు వేయండి అని చెప్పేసి. మరి ఇది శవాల మీద పేలాలు ఏరుకోవడం కాదా అన్న? వాళ్ళందరూ బాధల్లో ఉంటారు. ఇవాళ పొద్దున్న ఒక వీడియో చూసాను నేను. ఆ బాధిత కుటుంబాలందరూ కూడా బాధల్లో ఉన్నారు. బాధల్లో ఉంటే సాక్షి ఛానల్లో వాడు ఏం చేశాడు చెప్పినా మైక్ కట్టుకొని
జగన్మోహన్ రెడ్డి రాకతో ఈ బాధిత కుటుంబాలందరూ కూడా చాలా ఆనందపడుతున్నారని చెప్పేసి అని వాడు చెప్పేశాడు అక్కడ. వాళ్ళేమో మీకు దండం పెడతాం, మేము మాట్లాడలేము, మమ్మల్ని వదిలేయండి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అంటే వ్యక్తులు చనిపోయారు, కుటుంబ సభ్యులు చనిపోయారు, కుటుంబ పెద్ద చనిపోయారు. చనిపోయిన వ్యక్తులు బాధల్లో ఉంటారు. అవన్నీ మర్చిపోయి నువ్వు వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి సంతోషపడిపోతారా? మనం భజన చేయించుకోవడం కన్నా సిగ్గుండాలి కదా. కుటుంబ సభ్యులు చనిపోయారన్న కదా నువ్వు పరామర్శకెళ్ళేది. అలాంటిది నువ్వు రాగానే ఆ బాధలన్నీ మర్చిపోయి సంతోషంతో ఉంటారా అండి? అంటే మన ప్రచారం చేయించుకోవడానికి సిగ్గుండాలి అంటున్నా. ఎక్కడైనా సరే ఇలాంటి విష ప్రచారాలు కట్టిపెడితే బాగుంటుంది. అడ్డగోలు మాటలు మాట్లాడమాకండి. తప్పు ఎక్కడ జరిగినా తప్పే. ప్రమాదాస్తు జరిగిన మనం ఊహించని సంఘటనలు జరిగినప్పుడు మనం ప్రభుత్వానికి అంటగట్టేసి ప్రభుత్వం పైన విమర్శలు చేయడం తగదు. ఈ హయాంలో ఏం చేసావో చెప్పి తర్వాత మాట్లాడితే బాగుంటుంది. నువ్వు ఇలాగా చనిపోయిన ప్రతి కుటుంబాల దగ్గరికి వెళ్ళి పాపం వాళ్ళు బాధల్లో ఉంటారు. వాళ్ళు ఎవరేం చెప్పినా కానీ నమ్మాల్సిందే పాపం. వాళ్ళకు ఒక ఆశ ఉంటుంది, ఏమైనా సహాయం చేస్తారేమో అని చెప్పేసి అని. అందుకని చెప్పేసి వాళ్ళని మనం రాజకీయంగా వాడుకోకూడదు అన్నది మహాపాపం అది. అది మీకు ఇప్పుడు తెలియకపోవచ్చేమో కానీ భవిష్యత్తులో దీని ఎఫెక్ట్ మీకు ఖచ్చితంగా తెలుసుద్దండి. ఇది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఎక్కడైనా సరే మీరు ఇలాంటి ప్రచారాలకు ఆశ తగ్గిస్తే బాగుంటుందండి.